ఏమైంది? పొరపాటున చేయి తగిలింది. రై, అసలు నీకు బుద్ధుందా? ఈ ఫోటో దగ్గరికి ఎందుకు వచ్చావు? అసలు ఈ ఫోటోని ఎందుకు ముట్టుకున్నావు? అంటే నేను కావాలని పగలకొట్టలేదు, ఏదో పొరపాటున ఇలా జరిగింది. అయినా నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పారు కదా. బుద్ధిగా భయం లేకుండా పోతే ఒకరింట్లో ఉన్నప్పుడు బుద్ధిగా ఉండాలనే కామన్ సెన్స్ లేదా? సారీ. ఏంట్రా సారీ? నీ మాట బాలేదు, నీ ప్రవర్తన బాలేదు. అరే, నీ వయసుకి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నావా? చిన్నపిల్లాడిలా ఉండకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏమైంది ఫ్రెండ్? చూడు వీడి ఫోటో ఎలా పగలగొట్టాడా? అను, నేను కావాలని పగలకొట్టలేదు, అనుకోకుండా నా చేయి తగిలి ఇలా జరిగింది. ఏంట్రా, చేతగితే పగిలిపోతుందా? అను, వీడిక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వీడిని వెంటనే ఇక్కడి నుంచి పంపించాయి. ఏదో తెలియకుండా చేశానని చెప్తున్నాడు కదా ఫ్రెండ్. లేదమ్మా, వీడి తెలియక చేయలేదు, వీడి కావాలని చేశాడు. సర్లే ఫ్రెండ్, ఫోటోనే కదా పగిలింది, ఇంత చిన్న విషయానికి అంత కోపం ఎందుకు? చిన్న విషయం అంటావేంటాను? చూడు, బంగారం లాంటి ఫోటో పగలగొట్టాడా. చూడండి, ఈ ఫోటో కోసం మీరింత గొడవ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఈ ఫోటోకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, నేను చేయించిస్తాను. విన్నావాను? వీడి మాటలు విన్నావా? చేసిన పనికి చిన్న బాధ కూడా లేదు, ఎంత ఖర్చైనా చేయిస్తాడట. రై, ఈ ఫోటో నేను ఎలా చూసుకుంటానో తెలుసా? ఎంతగా ఆరాధిస్తానో నీకు తెలుసా? వాడేదో తెలియకన్నాడు, అయినా నువ్వేంటి ఫ్రెండ్, నాకెవరు లేరన్నావు, నీ భార్యను పంపించేశానన్నావు, మరి అలాంటిది ఇలా మాట్లాడుతున్నావేంటి? అంటే ఇంకా నీ భార్యని ఇష్టపడుతున్నావా? చెప్పు ఫ్రెండ్, నీ భార్య అంటే అంత ఇష్టం లేనప్పుడు ఇంత చిన్న విషయానికి జై మీద అంత కోపం చూపించాల్సిన అవసరం ఏంటి? ఈయన కోపానికి కారణం భార్య మీద ఇష్టం కాదను, నా మీద కోపం. అందుకే నన్ను ఏదో విధంగా తిట్టాలని ఇదిగో ఇలా మాట్లాడుతున్నారు. రై, నిన్ను అనవసరంగా తిట్టాల్సిన అవసరం నాకేంటి? వెద పని చేస్తావు కాబట్టి కోపాటాను. అదేం కాదు, నేనంటే మీకు నచ్చలేదు కాబట్టి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు కావాలని నాతో గొడవ పడుతున్నారు. అందుకే నాకు ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు. రై, నువ్వు కాదు, నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడ ఉంటూ నాకు ఇష్టం లేదు. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళావు. అయినా నీలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళని నేనే కాదు, ఎవరో ఇష్టపడరు. అసలు నిన్ను కాదు అనాల్సిందే. నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మ నాన్నలు అనాలి. చూడండి, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను. దయచేసి మా అమ్మ విషయంలో మాత్రం మాట్లాడొద్దు. మాట్లాడతాను. నిన్ను ఇలా తయారు చేసిన మీ అమ్మనే అంటాను. పిల్లలంటే ముద్దుగా ఉండాలి, అల్లర్లు హద్దులో ఉండాలి. వయసుకు మించిన మాటలు, గౌరవం లేని ప్రవర్తన, ఒక పద్ధతి పాడు లేకుండా నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మనే అంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.